హాయ్ అండి. అందరికీ నమస్కారం. మరో 2 రోజుల్లో సింహరాశి వారి జీవిత భాగస్వామి వలన మీకు జరగబోయేది ఇదే. మీ మంచి కోరి చెప్తున్నాను. ఈ భూమండలంలో ఎక్కడున్నా తప్పకుండా ఈ వీడియో చూడండి. మరి సింహరాశి వారి జీవితంలో మరో 2 రోజుల్లో జీవిత భాగస్వామి కారణంగా ఎలాంటి మార్పులు వస్తాయి? వీరి యొక్క గ్రహచార గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? సింహరాశి వారు ఎలాంటి పరిహారాలు పాటించాలి అనే విషయాలను తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తేనే అర్థమవుతుంది. ఈ వీడియో చూసే ముందు ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. సింహరాశి రాశి చక్రంలో 5వ రాశి. సింహరాశి వారికి ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. వారి ఆధీనంలో సూర్యుడు ఉండేటటువంటి రాశి. ఈ రాశి వారికి కోపం ఎక్కువ. అయితే ఈ రాశిలో జన్మించిన వారి మీద ఎక్కువగా ఆ సూర్య భగవానుడి యొక్క ప్రభావం అనేది ఉంటుంది. కారణం ఏమిటంటే సూర్యుడు సింహరాశికి అధిపతి. ముఖ్యంగా ప్రవర్తన విషయంలో సింహరాశి వ్యక్తులు అనేక లక్షణాలను కలిగి ఉంటారు. సమస్యలను సొంతంగా పరిష్కరించుకోవడంలో నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. అంతేకాకుండా స్వభావరీత్యా కూడా వీళ్ళు చాలా ధైర్యవంతులు, అత్యంత ధైర్యవంతులు. ఈ సింహరాశి వారు ప్రతి ఒక్కరి మీద నమ్మకం పెట్టేసుకుంటారు. అంతేకాకుండా జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవడానికి కూడా వీరు ఎవరి మీద ఆధారపడరని చెప్పవచ్చు. ఈ సింహరాశి వారు వీరికి వీరుగానే సొంతంగా పైకి వస్తారు. అంటే వాళ్ళ సొంత కాలు మీద నిలబడడానికి ఎవరి ఆధారం లేకుండా వీరి లైఫ్ లీడ్ చేయడానికి ఇష్టపడతారు. ఈ సింహరాశిలో జన్మించిన వారు ఏ పని చేసినా కూడా అది మనస్ఫూర్తిగానే చేస్తారు. అయితే ఏది చెప్పకూడదో అదే చెప్పేసి చాలాసార్లు ఇబ్బందుల్లో పడతారు. ఏ సమయానికి ఏ మాట మాట్లాడకూడదో అదే మాట్లాడేస్తూ ఉంటారు. ఆ విషయం గురించి ప్రస్తావిస్తారు. అలా చేసే వీళ్ళు అనవసరమైన ఇబ్బందులను తెచ్చుకోవడంతో పాటుగా వీరి చుట్టూ ఉన్నవారికి కూడా అనవసరమైనటువంటి ఇబ్బందులను కొని తెస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. ఇక అదేవిధంగా చూసుకుంటే సింహరాశి వారు నాయకత్వ లక్షణాలు ఎక్కువగా కలిగి ఉండటం వలన క్రమశిక్షణకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. ఆరోగ్యానికి సమయపాలనకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు. సింహరాశి వారి యొక్క జీవితంలో వీరి జీవితాన్ని చాలా ఎత్తుగా చూస్తారు. ఉన్నతమైన స్థితిలో చూస్తారు. ఒక రకంగా ఏమీ లేని స్థితిని చూస్తారు. వీరికి ఇబ్బందులు వచ్చినా ఆ ఇబ్బందులను అధిగమించడానికి కావలసిన సామర్థ్యం ఉంది. 1, 2 వ్యక్తిగత సమస్యల పరిష్కారానికి మార్గం దొరుకుతుంది. ఆర్థిక సమస్యలు, దాంపత్య సమస్యలు ఉన్నవారికి పరిష్కారం కాగల సూచనలు కనబడుతూ ఉన్నాయి. ఈ యొక్క సింహరాశి వారికి వృత్తి జీవితంలో సమస్యలు ఎదుర్కోవలసిన పరిస్థితి గోచరిస్తుంది. ఈ రాశి వారికి మానవత్వంపై, మంచితనంపై ఎనలేని అభిమానం ఉంటుంది. అప్పుడే పరిచయమైన వ్యక్తులను కూడా ఇట్టే నమ్మేస్తూ ఉంటారు. సింహరాశి వారు ఎదురుగా జాలిపడే దృశ్యం కనిపించింది అంటే చాలు, వాళ్ళని వీళ్ళు కష్టాల ఊబిలో ఉన్నా కూడా ఆదుకోవాలి అనుకుంటారు. అందుకోసం వాళ్ళ బాధ్యతలు కూడా తమ భుజాల మీద వేసుకొని సాయం చేస్తారు. అయితే దీన్ని అదునుగా చేసుకుని కొంతమంది వ్యక్తులు సింహరాశి వారిని తేలిగ్గా మోసం చేస్తారు. అందరూ వీరి మాటలకు లోబడి ఉండాలని అనుకుంటారు. ఈ రాశి వ్యక్తులు ఎంత ఉన్నత స్థితి సాధించినా మరింత పురోగతి సాధించాలని తపన ఎక్కువ. వీరి వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యత ఇస్తారు. ఆర్థిక విషయాలలో సమర్థులుగా పేరు గడిస్తారు. సింహరాశి గల జాతకులు వారు తమ నమ్మినటువంటి విషయాలను ఇతరులు నమ్మకపోయినా సరే పెద్దగా పట్టించుకోరు. మీరు అనుకున్నది చేయడానికి ముందుకు వెళ్తారు. సింహరాశి వారి యొక్క అంచనాలకు 90 పాళ్ళు నిజమవుతాయి. లౌక్యం ఎక్కువ. ఎవరితోనైనా ఇట్టే కలిసిపోతారు. ఎవరినైనా సరే కలిపేసుకుంటూ ఉంటారు. ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలి అనే విషయం తెలుసు. అంతేకాకుండా ఎవరిని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా సింహరాశి వారికి తెలుసు. డబ్బు, ఆస్తిపాస్తులు, అధికారం ఇలాంటి విషయాలు సింహరాశి వారి దృష్టిలో పెద్దగా విలువైనవి కావు. కానీ
ప్రచారకాంక్ష అన్న, కీర్తి అన్న వీరికి ఇష్టం. సింహరాశి వారికి రవి, కుజ, రాహు మహాదశలు యోగిస్తున్నాయి. ఇక అదేవిధంగా రాబోయే 2 రోజుల్లో సింహరాశి వారికి సరైన సమయంగా కనిపిస్తుంది. అవునండి, మరో 2 రోజుల్లో సింహరాశి వారికి జీవిత భాగస్వామి వలన జరగబోయేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. పూర్తిగా మీ యొక్క జాతక చక్రం మార్పు చెందుతుంది. ఎంతో గొప్ప అదృష్టాన్ని చూడబోతున్నారు. మీ జీవిత భాగస్వామి వలన జాక్పాట్ తగలబోతుంది. అయితే ఇదంతా జరగడానికి మూల కారణం మీ లైఫ్ పార్ట్నర్ జాతకంలోని అదృష్టం. ఆ అదృష్టమే కలిసి వస్తుంది. వెతకబోయిన తీగ కాలికి తగిలినట్లు మీ జీవిత భాగస్వామి లెక్క కారణంగా మీకు పట్టిన దరిద్రం పోతుంది. అంతేకాకుండా కొంత ఐశ్వర్యాన్ని కూడా కలిగిస్తుంది. ఇకపోతే జీవిత భాగస్వామి తరపున మీకు ఆస్తి కలిసి రావడానికి అవకాశం ఉంది. విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి కల ఫలిస్తుంది. ఇబ్బందులతో పాటుగా ఆనందం, శాంతి కూడా ఉంటాయి. వృత్తిపరంగా ఉండే సమస్యలు త్వరగా సానుకూలంగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. నిరుద్యోగ సమస్యలు వదిలిపోతాయి. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. వృత్తి వ్యాపారాలు కూడా చకచక అభివృద్ధి చెందటం ప్రారంభిస్తాయి. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తిని పనులకు డిమాండ్ పెరుగుతుంది. తల్లిదండ్రుల నుంచి ఆశించిన స్థాయిలో సహాయ సహకారాలు లభిస్తాయి. శుభవార్తలు వినడం జరుగుతుంది. కొన్ని ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి కూడా బయటపడడానికి అవకాశం ఉంటుంది. కొద్దిపాటి ప్రయత్నంతో పెళ్లి సంబంధం నిశ్చయం అవుతుంది. విదేశీ సంబంధాలకు ఎవరైతే సింహరాశి వారు ప్రయత్నిస్తున్నారో ఈ సమయం అనుకూలంగా ఉంది. ఇకపోతే ఆర్థికంగా మీకు ఎలాంటి లోటు ఉండదు. లక్ష్మీదేవి మీకు కనక వర్షాన్ని కురిపిస్తుంది. మీ లైఫ్లో మీరు ఇప్పటి వరకు ఎప్పుడూ చూడనంత డబ్బును చూస్తారు. ఆ డబ్బుని సరైన ప్లానింగ్తో భద్రపరుచుకుంటే మీకు ఆ డబ్బు అవసరమైనప్పుడు యూస్ అవుతుంది. డబ్బు ఉంది కదా అని ఖర్చులు పెట్టకండి. ఉన్న డబ్బుని పొదుపుగా వాడుకుంటే లక్ష్మీదేవి మీకు డబ్బుకి ఏ లోటు రాకుండా చూసుకుంటుంది. ఇక వివిధ రకాలైనటువంటి సమస్యలు, కష్టాల నుండి బయటపడడానికి, అనేక రంగాల్లో మంచి ఫలితాలను సాధించడానికి, జాతకరీత్యా మరియు దుష్ప్రభావాలను తొలగించుకోవడానికి సింహరాశి వారు ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ పరిహారాలు పాటిస్తే మీకు మంచి జరుగుతుంది. సింహరాశి వారి అదృష్ట సంఖ్యలు 1, 4, 5 మరియు 9. వీరికి ఆదివారం, సోమవారం బాగా కలిసి వస్తాయి. ఆ రోజుల్లో కనుక మీరు తలపెట్టే పనులు మంచివై ఎలాంటి ఆటంకం ఉండదు. బాగా కలిసి వస్తుంది. బుధ, గురువారాల్లో ఎటువంటి పనులు తలపెట్టకపోవటం మంచిది. దీనివల్ల మీరు జీవితంలో ముందుకు వెళ్తూ ఉంటారు. ఈ రాశి వ్యక్తులకు రవి, రాహు, గురు మహాదశలు బాగా యోగిస్తాయి. శనిదశ కూడా బాగానే ఉంది. శివార్చన, ఆంజనేయ స్వామి అర్చన మేలు చేస్తాయి. మీ మెడలో కాకి రంగు దారానికి రాగి నాణం తగిలించి ధరించడం మీకు అదృష్టం తెస్తుంది. ఈ హారం మీకు డబ్బుని ఆకర్షించి మిమ్మల్ని ఆర్థిక విషయాల్లో విజయవంతం చేస్తుంది. మీరు ఎవరి నుంచి ఉచితంగా ఏ వస్తువు తీసుకోవద్దు. ఒకవేళ తీసుకుంటే దానికి బదులుగా ఇవ్వడానికి ప్రయత్నించండి. ఈ విధంగా ఏదో ఒకటి బదులుగా ఇవ్వటాన్ని మీ జీవితానికి సంబంధించిన శాశ్వత అలవాటుగా చేసుకోండి. సింహరాశికి అధిపతి సూర్యుడు కాబట్టి మీరు సూర్యోదయం కన్నా ముందే మేల్కొని ఉదయించే సూర్యుడిని ప్రార్థించండి. లేదా ఉదయాన్నే సూర్యుడికి అర్ఘ్యం అంటే నీరు సమర్పించండి. ఇలా చేస్తే కనుక మీకు ఉన్న కష్టాలు తొలగిపోయి అనేక రంగాల్లో మీరు మంచి ఉన్నత ఫలితాలు సాధిస్తారు. మీకు ఉన్నటువంటి సకల దోషాలు తొలగిపోయి ఆ శివుని అనుగ్రహం, సూర్యుడి అనుగ్రహం మీ మీద కలుగుతుంది. చూశారు కదండి, సింహరాశి వారి జీవితంలో మరో 2 రోజుల్లో జీవిత భాగస్వామి కారణంగా ఎటువంటి మార్పులు రాబోతున్నాయి, వీరి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది, సింహరాశి వారు ఎలాంటి పరిహారాలు పాటిస్తే వీరికి సకల శుభాలు కలుగుతాయి, ఇలా ఎన్నో విషయాలన్నీ కూడా తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి.